హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత 2వ అధ్యాయం 50వ శ్లోకం చూద్దాం. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. అర్థం: భక్తియుక్త సేవలో నెలకొనినటువంటి వ్యక్తి ఈ జన్మలోనే సుకృత దుష్కృత రెండింటి ఫలముల నుండి విముక్తుడవుతాడు. అందుచేత సమస్త కర్మలలో కౌశలమైన ఆ యోగం కోసమే ప్రయత్నించు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అంటున్నారు. గత శ్లోకాలలో చెప్పుకున్నట్టు స్వార్థం కోసం కాకుండా కేవలం ధర్మం కోసం మన యొక్క కర్మలను నిర్వర్తిస్తే దానిని బుద్ధియోగం అని అంటారు అని తెలుసుకున్నాం. ఈ విధంగా బుద్ధియోగంతో ప్రవర్తిస్తే మనము పాపపుణ్య కర్మల ఫలితాల నుండి విముక్తులను అవుతాము. ఈ విధంగా విముక్తులైన వాళ్ళు జనన మరణ చక్రము నుండి బయటకు వచ్చి దుఃఖాలు లేనటువంటి స్థితిని పొందుతారు.